నేను రాక్షసుల్లాగా మీ దగ్గర డబ్బు వసూలు చేస్తాను. చెప్పరా, డిజిట్ షాప్ వచ్చే సత్యం చేస్తావా లేదా? చేస్తావా లేదా? వడ్డీకి డబ్బులు ఇచ్చి ఊరినే మోసం చేస్తున్నా నా కొడుకులు. మనం తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేస్తే మనల్ని ప్రాణాలతో వదిలేస్తారు. కానీ ఈ రాక్షసుడు ఉన్నాడు చూడు, మన అందరి ప్రాణాలు తీయడానికే పుట్టాడు వాడు. వీడు వెళుతున్నప్పుడు ఏ దారిలోనూ యాక్సిడెంట్ అయి చచ్చిపోతే మనకు సంతోషంగా ఉంటుంది. పాపాత్ముడు, వీడికి చావు రావడం లేదు. పూలు తీసుకో బాబు, పూలు ఫ్రెష్ గా ఉన్నాయి. తీసుకో తీసుకో బాబు. సరే కొనేద్దాం. ఇదిగో డబ్బులు ఇవ్వు. గోవిందా పాపిస్తాడా? ఎల్లవే. సరే వదిలే, వాడి శవానికి పువ్వులేసాం అనుకుందాం. ఏంటమ్మా కొత్త చీర కట్టుకుని రెడీ అవుతున్నా? మ్యాట్ని షోకి తీసుకెళ్తానన్నారు. వెయిట్ చేయి నైట్ షోకి తీసుకెళ్తాడు. వద్దు, నాకు సినిమా వద్దు, ఏమి వద్దు. ఎంతో ఆశగా చీర కట్టుకుని రెడీ అయ్యాను చూడు. నా బుద్ధిని నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఎల్పు కావాలా? ఎల్పు దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. పట్టుకో క్యాచ్. ఏయ్, ఏంటో వాగుతున్నావు? పెదవులు చూసి చెప్పు చూద్దాం. పెదవులతోట? ఏ ఇలా కాదు, నేనేమన్నానో చెప్పు చూద్దాం. నేను వెళ్ళి బైక్ తీసుకొచ్చామంటావా? ఎందుకు? పెదవులు మరీ దూరంగా ఉన్నాయే. సరే సరే, నువ్వు పెట్టినట్టే పెట్టు చూద్దాం. పోకిరి. గురువా మ్యాట్నీ షో వేసేశారు. రే ఆగ్రా వస్తారు. ఏ సరే నేను నీకు పువ్వులు పెట్టానా? ఏం అక్కర్లేదు, రోజుకి ఎన్నిసార్లు చీర మార్చుకోవాలి? సరే నేను నీకు హెల్ప్ చేస్తాను చూడు. హెల్ప్ చేస్తాను చూడు. ఇలా తోపు చూడు. ఉండవే, నేను నీకు హెల్ప్ చేస్తాను చూడు. హెల్ప్ చేస్తాను. బొగ్గునే కదా. అయ్యో చేయనివ్వండి. అయ్యో చేయని. అయ్యో మెల్లగా మెల్లగా వెళ్ళండి. ఏం కంగారు పడకే. అయ్యో నువ్వు బస్ కట్టొస్తున్నా? ఏంటి వైఫ్ తీసుకుని సినిమాకి వెళ్తే కనబట్లా? ఏంట్రా తొందర నీకు? అదెలా ఎలా? నేను నీకు నేర్పిస్తాను. ఇలా ఇలా అలా కాదే, చేతులు ఇలా పెట్టుకోవే. ఏంటి భరతనాట్యం వచ్చేస్తున్నావు? ఇలా చూడు. ఏంటి పీడిపోతుంది, నీకు రావడం లేదు. ఇలా చూడు. నువ్వు ఆపలేదా? నిన్ను తరిమి తరిమి కొడుతున్నాయా? సెంటర్లో ఏంటి న్యూసెన్స్? ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఏంట్రా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే? ఇక్కడ నేర్పిస్తున్నాను కదా. వాళ్ళు పాపం వదిలేయండి. ఉదయమంటావా? సరే పెళ్ళ చెప్తుంది, పో పో పోరా పోరా. మంచి పని అన్నాడు. ఏమిటి నరసింహ ఇది? పీక్ టైమ్ లో ఇలా చేస్తే ట్రాఫిక్ జామ్ ఒకటి ఏమవుతుంది? జామ్ అయిపోతే ఒట్టి బ్రెడ్ తినవయ్యా. ఇదిగో నరసింహ, స్విమ్మింగ్ పూల్ లో వేసుకునే కళ్ళజోడు ఇది. ఏదే? నీళ్ళల్లో వేసుకునే కళ్ళజోడు ఇది. కంపు కొడుతుంది కదా, నేను కూడా నీళ్లలోనే వేసుకుంటా తెలుసా. వచ్చిన పని చూసుకోవయ్యా. నువ్వెక్కవే. ఏయ్, ఆ బండి దివా. ముందు ఆటో వెళ్ళమను. సార్ ఇంటర్వెల్ దాటి సినిమా నడుస్తుంది, మళ్ళీ మొదటి నుంచి వేయమంటారేంటి? బుద్ధుందయ్యా నీకు? గుర్రం లాంటి ఒక బైక్, 50 హార్స్ పవర్ బైక్ లాంటి ఒక వైఫ్. అయ్యో ఏంటండి? చెప్తేనే కదా అర్థమవుతుంది వాడికి స్పీడ్. చెబితే అర్థం చేసుకోండి సార్. అంటే మేమే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు. చిన్నది. అయ్యో ఇది చూస్తున్నాను. ఫ్రీగా చూస్తున్నాను ఇక్కడ. అంటే నువ్వు ఆట మళ్ళీ మొదలు పెట్టమన్నమాట. మొదలు పెట్టలేని పరిస్థితి అయ్యా. ఏం చేస్తున్నారు? బాబు ఎలా ఉంది? అయ్యో ఎందుకు కొంచెం దోశ వదిలేశారు? ఇదేంటి? చీమా. ఇప్పుడు ఏంటమ్మా ఇటు పక్క చాలా రోజులైంది. ఏం కావాలి? ఆవిడికి మొగుడు కావాలంటయ్యా. నువ్వు రావయ్యా.
ఏమయ్యా దోశ పెన మీద వేస్తున్నావా నీ గ్రౌండ్ మీద వేస్తున్నావా దోశలో ఏముందంటే సారీ సార్ వేరే డ్రెస్ పంపిస్తాను. నువ్వు లోపల చడ్డీ వేసుకుని దాని మీద మరో చడ్డీ వేస్తావా ప్యాంట్ ఏదో వేసుకుంటా దోశ మీద దోశ ఎలా ఎక్కించుకోమంటావా పూరి తీసిరా సారికి 2 ప్లేట్లు పూరి. బుర్రా నువ్వే వెళ్ళి మసాలా వేసుకుని తీసుకొస్తాను సార్. పిచ్చ నాకు ఏంటిది ఈగ ఇదేంటి పూరి ఎప్పుడు చూడు ఎవరే హోటల్లో దోశలో చేపంది ఏగలో పూరి ఉంది ఏంటే హోటల్ అడుగుతారు డబ్బులు గట్టిగా అరవకండి సార్, బిజినెస్ దెబ్బతింటుంది సార్. మీరు ఎప్పుడు కావాలని వచ్చి తినొచ్చు, మీకంతా ఫ్రీనే సార్, డబ్బులే ఇవ్వద్దు సార్. నాకు కావాలా అయ్యో ఏంటిది లోపల పెట్టుకోవే అయ్యో నువ్వు చేస్తున్న గోల అల్లరి ఎగతాళి కామెడీ అంతా చాలా జాలీగా ఉంది. కానీ దాని వల్ల మిగతా వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా నీకు? నీ జాకెట్ మాత్రం ఇన్ని హుక్స్ అంటే నేను చెప్పేదేంటి నువ్వు చేసేదేంటి? నాకే అందాలంటుంది. ఇంకా అయిపోలేదా? అయిపోయిందయ్యా. ఎంత ఎండగా ఉంది. అన్ని అంట్లు ఎందుకమ్మా ఒకే రోజు తోమడం? దోమలు కూడా కుడుతున్నాయి. కుట్టకుండా ముద్దు పెట్టుకుంటాయి ఏంటి? ఇదిగో ముందు టీ తాగి పనిచేసు. నేనే అడుగుదాం దెబ్బలు పడతాయి నిన్ను. ఆగు ఆగవే ఆగమన్నానా? దొరికావంటే అయిపోతావు. ఆగవే నన్ను ఇలా పరిగెత్తిస్తుందండి. ఏది నేనేం చేస్తానో చూడు. హాయ్ చూడటానికి తెగ ముద్దిచ్చేస్తున్నారు. ఇక్కడ ఉండండి. ఆగండి చాక్లెట్ ఇదిగోమ్మా. ఇదిగో ఇదిగో తీసుకో తీసుకో. నీకు తెలుసా ఇంకా మా అత్తగారికి చెప్పలేదు, మా ఆయనకు కూడా చెప్పలేదు. 2 నెలలుగా రాలేదు. అది నీలాగా పుడుతుందా లేక నీలాగా పుడుతుందా అని నాకే తెలీదు. అత్తయ్య నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు, కానీ చాలా సంతోషంగా ఉంది. కానీ నాకు మాత్రం దీని గురించి సంతోషపడాలా బాధపడాలా అర్థం కావడం లేదు. ఎందుకు అత్తయ్య అలా అంటున్నారు? ఏం లేదమ్మా వెళ్దాం. అయ్యో పదే బహుశే సహస్రాక్షర పరమేభ్యోపన్న తోదేమివాయ సలిలాని సక్షత్యేకపదే ద్విపదే చాచరుష్పదే అష్టాపదే నవపదే బహుశే సహస్రాక్షర పరమేభ్యోపన్న కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో వైజాగ్, గుంటూరు, చిత్తూరు, ఏలూరు, కాకినాడ. ఎంత ధైర్యం రా నీకు? 5 అమ్మాయిలు మోసం చేసి పెళ్లి చేసుకుని వచ్చాడు. ఇంకా ఎంతమంది మోసం చేస్తారా? ఏం చేశాడు? ఎందుకలా కొడుతున్నావు? ఏంటమ్మా ఎందుకలా కొడుతున్నావు? వీడు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దేవుడ్లాగా ఆయన నన్ను కాపాడాడు. ఇప్పుడు ఈ దేవుడు ముందు ఈ అమ్మాయిని మోసం చేయాలని చూస్తున్నాడు. పాపాత్ముడు. వాడు పాపాత్ముడు కాదమ్మా, అమాయకుడు. నీ మొగుడే మోసగాడు, నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. అవునండి,
ఆ రోజు ప్రాణానికి భయపడి అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నేను ఒక బాధ్యత గల ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. అవునక్క, జరిగిందంతా ఆయన నాతో చెప్పారు. అవును మికి, వీళ్ళు చెప్పింది నిజమే అయి ఉంటుంది. బ్యాక్ నుంచి సూపర్ గా ఉన్నావు, బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంది. నన్ను పెళ్లి చేసుకోవాలని చూసిన పెళ్లి కొడుక్కి ఈ రోజు 6వ పెళ్లి. సరే వదిలే, కొంతమంది 60 ఏళ్ల పెళ్లి కూడా చేసుకుంటున్నారు. నువ్వు చెప్పిన పెళ్లి కొడుకు 6వ పెళ్లే కదా. ఏరియా మొత్తం నన్ను చేసుకోని అంటున్నారు. చూద్దాం ఎవరికి ఎక్కడ మచ్చ ఉందో అని. అయ్యగారు కూడా అలా ఇంకో పెళ్లి చేసుకునే ఐడియా ఉందా? ఎక్కడది? ఫ్లాట్ గా ఉందే. ఇలా పైకి ఉబ్బొచ్చిందనుకో, నువ్వు మీ అమ్మగారి ఇంటికి వెళ్తావు కదా, అప్పుడే పక్కనున్న గుంట్ల మీద ఉంది కదా, అక్కడ ఒక అమ్మాయి, దాని పేరేంటి? షకిల. అదే సెకండ్ మ్యారేజ్ కి థర్డ్ మ్యారేజ్ కి కరెక్ట్ గా ఉంటది. సూపర్ పార్టీ అది. 4వ మ్యారేజ్ ఇంకో దాంతో. కొట్టమే, ఆ షకిల తలుచుకుంటున్నట్టుగా ఉంది. చాలు ఏంటే నన్ను ఇలా కొట్టి చంపేసి ఇంకోటితో లేచిపోతాం అనుకుంటున్నావా?